హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీకర్ సుష్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ముందుగా చికెన్ 65 కోసం చికెన్ని క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. బోన్లెస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో బోన్లెస్ చికెన్ తీసుకొని క్యూబ్స్గా కట్ చేసి ఫ్రెష్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కార్న్ఫ్లోర్, ఒక ఎగ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, నచ్చని వాళ్ళు వదిలేయండి. సో ఇప్పుడు మనం దాన్ని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల చికెన్ పీసెస్ ఉడకకుండా పైన మొత్తం మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పీస్ బాగా ఉడికిపోయి కరెక్ట్గా వేగుతాయి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి తిరిగేసుకోండి. అంతే, చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చాలా క్విక్గా చేసుకునే ఒక స్నాక్ ఐటమ్. సో నేను చెప్పిన రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి, మన చికెన్ 65 రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోండి. ఇవి మన చికెన్ 65కి యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. And thank you so much for watching. Please like, share and subscribe.